గురుగారు కోరికల కోసం అంటే మనం ఒక గుడికెళ్ళామనుకోండి, మా కోరిక తీరట్లేదు అంటే అక్కడ గురువు చెప్పేదేంటంటే అక్కడుండే పూజారి ఏదైనా కోరికలు తీర్చుకోవడానికి ముడుపులు కట్టుకోండి. ఒక కొబ్బరికాయ తెచ్చుకొని ముడుపు కట్టుకోండి అమ్మా అంటూ ఉంటారు. సో, ఇలాంటి ముడుపులు కట్టేటప్పుడు కొబ్బరికాయ కాకుండా ఇంకేదైనా వస్తువుల ద్వారా మనం ముడుపులు కట్టుకోవచ్చంటారా? స్వామి శరణం శాస్త్ర శరణమయ్యప్ప. ఓకే అమ్మా, ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవాలయంలో కానీ ఆ కోరిక తీరడానికి అమ్మవార్ల దగ్గర అయ్య వాళ్ళ దగ్గర ఇక్కడ కూడా ముడుపు కట్టుతారు. ఆ కోరిక తీరినాక ముడుపు చెల్లిస్తారు. సరే ఇది బాగుంది, ఓకే అందరు కూడా కొబ్బరికాయ వేసేసి సంకల్పించుకొని ఆ ముడుపులు కట్టేస్తారు. అన్ని దేవాలయాలు కూడా కడుతుంటారు. అది వేరే విషయం. అంటే మనకు ఈ ముడుపులు అనేది తీరిన తర్వాత స్వామివారికి మనము ఇది చేస్తాము. ఇది మీకు ఇది నాకు ఇది తీరుస్తే నీకు ఇది చెల్లిస్తాను ఒక బిజినెస్ పరంగా ఒప్పందం చేసుకొని కడతారు. నాకు ఈ కోరిక తీరితే మీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తానని అది చేస్తాను. అలాంటి ముడుపు పరంగా ఒక బిజినెస్ పరంగా అనుకోండి. అలాగే భగవంతుడు మనకు ఆ కోరిక తీరడానికే భగవంతుడు మనకు ముందే బుద్ధి పుట్టిస్తాడు. ఇలా చేస్తే మనకు ఇది నీకు అందిస్తాను. ఏంటంటే మన కోరికను ఒక దిగ్బంధన చేసి ఒక దాంట్లో పెట్టేసాం అన్నమాట. లాక్ చేసి పెట్టినాం. లాక్ చేసి తీరాలని పెట్టుకుంటున్నాం అన్నమాట. అది భగవంతుని అయితే రిపీట్గా మనకు ఆయనకు నా కోరిక తీర్చని ఒక అప్లికేషన్ మనం పెట్టినట్టు అది అందిన తర్వాత స్వామివారు మనకి అంటే మీరు కట్టేటప్పుడు స్వామివారికి అందుతుంది అన్ని ఆయనకు తెలుసు. అంటే కొన్ని ఏవైతే మనకు కొన్ని గ్రహాలు అడ్డుకుంటాయి అన్నమాట కొన్ని కార్యక్రమాల గురించి. ఈ కంప్లైంట్ నా దగ్గరకు వచ్చింది, మీరు కొన్ని గ్రహాలు అడ్డుగా ఉండొద్దని స్వామివారి అనుగ్రహంతో పక్కకి జరుగుతాయి. జరిగిన తర్వాత ఆ కార్యక్రమం ముందుకు అవుతుంది. అలా మనము అప్లికేషన్ పెట్టుకోవాలి. స్వామివారు మనకి ఎన్ని ఇవ్వాలని అన్ని ఇచ్చేస్తూనే ఉంటాడు ఖచ్చితంగా. ఆయన అంటే ఇది అడ్డు అనేది అర్థం దానికి చెప్పాలంటే మామూలుగా మీ ఇక్కడ మన మామూలుగా భాషలో ఒక ట్యాంక్ నుండి వాటర్ ఉన్నది, అయితే మధ్యలో పైపులో ఏదైనా తట్టుకుంటే మనకి ఏదైనా అడ్డుపడితే ఎలా వాటర్ రాదో అలా విధంగా అవుతుంది అన్నమాట. అది మనము ఎలా అయితే కొంచెం దాన్ని క్లియర్ చేసుకుంటే మనకి ఎలా వాటర్ వస్తుందో దానికి సంబంధించిన అన్నమాట. సరే ముడుపులు మనం గుళ్ళో కట్టేసాం, మనము ఇంట్లో కూడా కట్టుకోవచ్చు. అంటే ఏదైనా ముడుపు అనేది ఏదైతే కోరిక పరంగా మనం ఇంకా అతి శీఘ్రంగా ఫలితం. ఇప్పుడు మనము ఇక ముడుపు కట్టి ఒక కాంపౌండర్ స్వామివారి దగ్గర తీసుకెళ్ళడానికి కూడా ఎంత టైం పడుతుందో ఈ డైరెక్ట్ ముడుపు కూడా ఉంటుంది. అందులో మాది ఫలాలు ముఖ్యంగా బాగా పనిచేస్తాయి. మాది ఫలం, ఈ మాది ఫలము మాది చెట్టు నుంచి మనకు ఇదవుతుంది. ఈ 5 మాది ఫలాలు ఏ కోరికైనా అతి శీఘ్రంగా నెరవేర్చే మాది ఫలాలు. ఈ మాది ఫలాలు మనము అన్ని రకాల మనం దశమహావిద్య హోమాలు జరుగుతుంటాయి. తర్వాత ఏ హోమాలైనా కూడా అతి శీఘ్రంగా మన కోరికలు తీయడానికి కొన్ని హోమాలు చేస్తుంటారు. అందులో ముఖ్యంగా వాడతారు అనమాట ఈ మాది ఫలాలు. అంటే హోమ ద్రవ్యాలలో అతి ముఖ్యమైన ద్రవ్యంగా దీన్ని వాడతారు. ఈ మాది ఫలాలు అనేది ఎంతో బ్రహ్మాండంగా మన కోరిక తీర్చేది అనమాట. ఈ మాది ఫలాలు మనకు ఏదైతే కోరిక మనం అనుకుంటున్నామో ఆ కోరికని ఒక మంచి తిదివార నక్షత్రం మన ఇంట్లో పెట్టుకోవచ్చు. గుడిలో కట్టాలని ఏం లేదు. మనం ఏదంటే మీ ఇష్టమైన దేవారాధనకి అనుకోండి. ఈ మాది ఫలం ద్వారా మనము ఏ దేవుడికి మనము కమిషన్ పరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పంచభూతాలకు ఎక్కడైనా మనకు అప్పయిపోవచ్చు అనమాట. ఇది ఒక మంచి తిదివార నక్షత్రాల్లో మంచి రోజు చూసుకొని అది మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో ఒకరోజు ముందే మాది ఫలాలు కలెక్ట్ చేసుకోవడము, తెచ్చేసుకొని ఏదైతే తిదివార నక్షత్రాల్లో రోజు చూసుకొని ఏదైతే మీరు సంకల్పించుకుంటున్నారో మంచి కోరికలు ఏవైతే ఉన్నాయో ఒక పట్టు బట్టలు అనేది కట్టాలి. మామూలు కాటన్ కానీ పాలిస్టర్ కానీ వాడకూడదు. రెడ్ క్లాత్ లో అసలు కట్టకూడదు. రెడ్ క్లాత్ లో కట్టకూడదు. కానీ మామూలుగా అయితే గురుగారు ఈ కొబ్బరికాయలు ముడుపు కట్టేటప్పుడు ముందుగానే మనల్ని ఎర్ర వస్త్రంలో కట్టండి అని చెప్తారు. ఈ మాది ఫలాలకు సంబంధించింది మాత్రం ఖచ్చితంగా మాత్రం రెడ్ వాడకూడదు. ఇదేంటంటే శ్వేతవర్ణంగా ఉన్న మన కోరిక శ్వేతవర్ణంగా మనం మార్చుకుంటాం. అయితే శ్వేతవర్ణంలో ఉన్న క్లాత్ తీసుకొని పట్టుబట్ట దానికి పసుపు పూసేసి అప్పుడు మనము అంటే ఒక తెల్లని వస్త్రానికి పసుపు రాసి వల్ల కోరిక మనకి రాస్తున్నాడు. దానికి కోరిక అనేది దాన్ని అప్లై చేసినట్టు అనమాట. అయితే ఇప్పుడు మనకు మనలో శ్వేతాన్ని మీద ఏదైతే పడుతుందో అది కోరిక పరంగా అది పసుపు ద్వారా మనము రాసేసి, అంటే లెటర్లో రాయడం కదా, ఇట్లా మామూలుగా రాసేసి మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో మనసులో మీరు మంచిగా పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మనం పూజా గదిలో కూర్చొని ఈ 5 ఇలా పట్టుకొని మీరైతే సంకల్పించుకుంటున్నారో మీ ఇష్ట దేవత కులదేవత మన మనసు ధ్యానించుకొని ఈ పట్టుబట్టలో
ఇది పెట్టేసేయాలి. ఉమ్, ఉమ్, మీరు ఏదైతే కోరిక పరంగా అనుకున్నారో ఉమ్, అవిటని కొన్ని అక్షంతలు తీసుకోవాలి. ఉమ్, పసుపు అక్షంతలు తీసుకొని ఉమ్, ఇట్లా పిడికల్లో ఇట్లా పట్టుకొని దాన్ని మీరు మన హృదయం దగ్గర పెట్టుకొని ఉమ్, ఆ అక్షంతలు దాంట్లో వేసేయాలి. ఉమ్, మీకు గురు పరంగా ఉపదేశం మంత్రం ఉన్నా సరే ఏదున్నా కూడా ఉమ్, మీరు ఒక 108 సార్లు మనసులో ధ్యానం చేసుకొని ఉమ్, ఆ పసుపు అక్షంతలు అనేది ఆ కోరిక మాది ఫలం దాంట్లో వేసేసి ఉమ్, దాంట్లో ₹5 కాయిన్ అంటే ఇప్పుడు కాయిన్స్ అన్ని ఐరన్ కాయిన్స్ వస్తున్నాయి. అవును. ఐరన్ కాయిన్స్ పెట్టకూడదు. ఉమ్, బ్రాస్లో కానీ ఏదైనా ఏ కాయిన్ అయినా వాడద్దు. ఓకే. ఏ కాయిన్ ఒక రాగి కాయిన్ ని వాడాలంటారా? రాగి కానీ ఏ కాయిన్ అయినా వాడచ్చు. ఆ. కాకపోతే ఇప్పుడు వచ్చేటన్ని ఐరన్ వస్తున్నాయి కదా, ఇనుప కాయిన్స్ వాడకూడదు కాబట్టి ఇనుప కాయిన్స్ ఎక్కడ కూడా వాడదు. అసలు పూజ ధరలో ప్లేట్లలో ఎక్కడ కూడా వాడకూడదు. దాని ఏంటంటే సరే అలా వచ్చేసింది మెటల్ అది. అంతే. ఇది ఒక కాయిన్ ఇది ₹5 కాయిన్స్ పెట్టేసి ₹5 కాయిన్స్ కూడా ఏమైనా వస్తున్నాయి కదా, ఐరన్ కాయిన్ వాడడం. ₹5 కాయిన్ పెట్టేసి దాన్ని ముడుపుగా కట్టేసి మన పూజా మందిరంలో ఒక దగ్గర అంటే ఎవరు ముట్టకుండా ఆ సంకల్పించుకొని మన పూజ మందిరంలో ఒక దగ్గర పెట్టేసాలి. పెట్టేసేసి మనం అయితే సరే ఒక 2 రోజుల్లో తీరుతుందో, సంవత్సరం తీరుతుందో, 6 నెలల్లో తీరుతుందో, ఆ కోరిక అయితే 100% ఖచ్చితంగా తీరుతుంది. ఇది మంచి సంకల్పంతో మంచి సరే ఓ మంచి కార్యక్రమం కోసం మంచి సంకల్పించుకొని పెట్టండి. ఆ పూజ ఫలితం భగవంతుడు మనకు ఖచ్చితంగా తీరుస్తాడు. తీర్చే ఇది సరే గురుగారు గుడిలో మేము పుడుపు కడితేనేమో ఆ కోరిక తీరిన తర్వాత ఆ గుడికి వెళ్ళి మేము పూజ కార్యక్రమాలు చేస్తాం, ఆ కోరిక మొక్కుబడి తీస్తాం, మళ్ళీ ఇది ఎలా అనేసి అడుగుతాం. సరే ఇది ఎలా అంటే మీరైతే ఉద్యోగం పరంగా పెట్టారో, వ్యాపార పరంగా పెట్టారో, ఒక ఇల్లు కట్టుకుంటామని పెట్టారో, పిల్లల కోసం పెట్టారో, ఆ ముడుపు ఏదో విధంగా కట్టి పెట్టాము. ఆ కట్టి పెట్టిన తర్వాత ఏదో ఆ కోరిక తీరిన తర్వాత ఈ ముడుపుని విప్పేసి ఈ మాది ఫలాలు వాటర్లో వేసేయాలి. ఓహో, అంటే చెరువులో కలపాలంటారు లేదంటే మామూలు పంచభూతాలలో ఎందులోనే చేస్తాం. మనం గాలికి అప్పయ్యప్పుడు ఆకాశం పంపించలేం కాబట్టి వీళ్ళైతే భూమిలో ఇవ్వాలి, లేదు అంటే వాటర్లో ఇవ్వాలి, అగ్నికి ఇవ్వాలి. 3 మనకు అవకాశం ఉంటాయి. భూమి, నీరు, అగ్ని, ఈ 3 ఎందులో అనేవి మనం వాయు ఆకాశానికి అప్పయ్యలేం కాబట్టి ఈ 3 మనము వాటర్లో వేయచ్చు, మనం మన పొలాలలో ఉంటే ఆ భూమిలో పెట్టేయచ్చు, లేదంటే హోమం ఏమైనా జరుగుతున్నా లేకపోతే ఏమైనా అగ్నికి కూడా మనం ఇవ్వచ్చు. ఇలా వేయడం వల్ల మనం ఆ కోరికకి సంబంధించి మనం ఓపెన్ చేసేసినట్టు. తర్వాత మీరు ఖచ్చితంగా ఏ కోరిక తీరిన తర్వాత ఇదైనాక సరే ఇది మనం ఏ వ్రతాలు కానీ ఏది చేసినా కూడా మనం అన్నదానం చేస్తాం. 108 మందికి మన బంధువర్గాలు పిలుచుకొని స్వచ్ఛ వ్రతము హోమం ఏది కార్యక్రమం చేసినా కూడా అన్నదానం తోటి మనము దాన్ని శాంతి చేసుకుంటాం. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం అంటే టెంపుల్ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, ఒక 108 మందికి తినే విధంగా ఆహారాన్ని మనం ఇవ్వాలి. అది అప్పుడు శాంతి అవుతుంది. మీకు అందించారు కదా, అందించిన మీకు ఏదో కోరిక తీర్చిన తర్వాత అది ఎవరికి ఇవ్వాలి అంటే ఒక శాంతి పరంగా వెళ్ళాలి ఖచ్చితంగా. నీ కోరిక నీ ఆశ తీర్చినప్పుడు ఏదైతే పంచభూతాలకు సంబంధించిన ఆ ప్రతి కోరిక కూడా నువ్వు తీర్చాలి. అదేంటే ఆకలి పరంగానో ఏదో అంటే అందరికి 108 మందికి మహా అన్నదానంగా పరంగా ఖచ్చితంగా చేయాలి. చేస్తే మనకు ఆ మహాశాంతి జరుగుతుంది. అంటే నెక్స్ట్ మళ్ళీ కోరికకి ఏదైనా పెట్టుకోవచ్చు అప్లికేషన్ అట్లా. రైట్, చాలా చక్కగా చెప్పారు గురుగారు. నిజంగా అన్నదానము మీ కోరిక నెరవేరిన తర్వాత అన్నదానం చేయడం అనేది నిజంగా కూడా మామూలుగా కూడా చాలా మంచిది అనేది ఒక బయట ఉన్న ఒక విషయం. నిజంగా చాలా మందికి కూడా ఈ మాది ఫలం అనేది ఒకటి ఉంటుంది, దీన్ని ముడుపుగా కట్టుకోవచ్చు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, మీకు కనుక ఏదైనా కోరికలు ఉంటే మనం కొబ్బరికాయ ముడుపు ఎలా కట్టుకుంటామో అలాగే మాది ఫలంతో కూడా ముడుపు కట్టుకుంటే మన కోరికలు నెరవేరుతాయి. ఆ కోరికలు నెరవేరిన తర్వాత కూడా అన్నదానం చేయమని గురువు గారు చెప్తున్నారు. ఇది ఇవాళ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.